హల్లెలూయా. దేవుని లేఖన గ్రంథం నుంచి యోహాను సువార్త 26 వరకు చదువుతున్నాం. సహాయం చేస్తారు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిల్చొని చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మూడవ సిలువలో పలికిన 7 మాటల్లో మూడవ మనం మాట్లాడుకుంటున్నామండి. దానికి అర్థం ఏంటంటే బాధ్యత, ప్రేమ. బాధ్యత. దేవుడు తనకున్న తల్లిదండ్రులు తన ఆత్మ ద్వారా జన్మించినా సరే, రూపాంతరం చెంది జన్మించినా సరే, ఆయన ఏంటంటే తల్లి ఎంతవరకు 33.5 సంవత్సరాలు కూడా తల్లితో జీవించి, తల్లి వెంట లేకపోయిన అద్భుత కార్యాలు ఎన్నో జరిగించి లోకంలో అనేక అద్భుత కార్యాలు, గుడ్డివారికి చూపును, కుంటివారికి నడకను, కుష్టివారికి రోగం విధించును, ప్రతి ఒక్క దాన్ని కూడా విశ్రమింపుడు కూడా ప్రతి ఒక్కటి దయచేసి అదే మంది 33.5 సంవత్సరాలు దేవుడు జీవించినా సరే ఏ ఒక్క రోజు కూడా తల్లి వెంట పెట్టుకొని వెళ్ళలేదు. 12 సంవత్సరాలు అయినప్పుడు సమాజ మందిరంలో తల్లిదండ్రులతో వెళ్ళాడు. తర్వాత సిలువ ధ్యానంలో కానా విందులో తల్లిని తీసుకొని వెళ్ళాడు. తర్వాత సిలువ నడకలో మాత్రమే తల్లిని తీసుకెళ్ళాడు. యోహాను సువార్త మొత్తం కూడా ధ్యానించినట్లయితే అమ్మ అని దేవుడు 4 సార్లు మాత్రం సంబోధించాడు. ఎప్పుడండి ఒకసారి చూసుకున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనం చూసుకున్నాం. 4 సార్లు మాత్రమే దేవుడు తన తల్లిని అమ్మ అని మాత్రం సంబోధించాడు. యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకను రాలేదండి. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమన్నాడండి, అమ్మ ఇంకా నా సమయం రాలేదు, అద్భుత కార్యం చేయాలనుకుంటాం కానీ నా సమయం ఇంకా దేవుడు ఇవ్వలేదు, కానీ ప్రయత్నిస్తాను, వదిలిపెట్ట కానీ ప్రయత్నిస్తానని దేవుడు ప్రయత్నించాడు. శిష్యులను వెళ్ళి ఆ పెళ్లి ముందు వారితో చెప్పమన్నాడు. కానీ చెప్పిన తర్వాత దేవుడు అద్భుతం చేయడం మానేలేదండి. అద్భుతం చేశాడు. చేసిన అభివృద్ధి ఎంతగానో ముందు కంటే మధురముగాను, అద్భుతముగాను, అమృతముగాను ద్రాక్షారసం మారింది. రెండవదిగా చూసుకున్నాం. అదే యోహాను సువార్త 20వ అధ్యాయంలో 15వ వచనం. 15వ రెండవసారి ఎప్పుడు అమ్మ అని పిలిచాడు. యేసు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని ఆమె అడగగా, ఆమె తోటమాలిని అనుకొని, అయ్యా నీవు ఆయన మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతువో నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకొని పోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడండి ఆయన పునరాత్మైన తర్వాత మన సమాజం దగ్గరికి వచ్చి ఎత్తుకున్నప్పుడు ఆయన అడుగుతున్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, సజీవవంతమైన దేవుడు మృతుల్లో లేచడు కదా, నేను ఎరగవా నీ దేవుడు తను అడుగుతున్నాడు. మూడోది ఎప్పుడు పిలిచాడో చూసుకున్నామండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనం. అమ్మా ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. ఎప్పుడండి నా సమయం ఇంకను నా సమయం వచ్చి ఉన్నది. ఏ సమయం అండి? సిలువ ధ్యానం వెళ్ళే సమయం, సిలువ యాత్రకు వెళ్ళే సమయం. దేవుడు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త అంతట్లో కూడా తల్లి అని సంబోధించబడింది కానీ తల్లి అని రాయబడింది కానీ అమ్మ అని మాత్రం 4 సార్లు మాత్రమే రాయబడింది. ఒకసారి ఎప్పుడండి తల్లిని యోహానుని తల్లికి తన అమ్మ అని అప్పగించినప్పుడు, రెండోది ఎప్పుడండి నా సమయం ఎందుకు రాలేదన్నప్పుడు, మూడోది ఎందుకు ఏడుస్తున్నావు అన్నప్పుడు, 4వదిగా చూసుకుందాం.
యోహాను సువార్త చదివాం ఆల్రెడీ 20-15 చదివాం. పునరుత్తమైన తర్వాత 4 సార్లు మాత్రమే సముద్రపడి. ఈ కాలంలో తల్లిదండ్రులు ఎలా ఉన్నారండి? తల్లిదండ్రులు ఎంత బాగున్నారు, పిల్లలు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎవ్వరు కూడా పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులు ఎంతగానో పెంచుతున్నా సరే, ఏం చేస్తున్నా సరే, పిల్లలు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు తీసుకెళ్ళి రోడ్డు పక్కన విడిచిపెడుతున్నారు, అనాథాశ్రమంలో విడిచిపెడుతున్నారు. ఆస్తిపాస్తుల కోసం కావాలంటే తల్లిని చివరికాలంలో ఎంతగానో సన్మానిస్తారు. దేవుడు ఏం మాట్లాడు? నీ దేవుడని యెహోవా చెప్పినట్లు నీ తల్లిని దీర్ఘాయుష్మంతుడు అయినట్లు నీ తల్లిని సన్మానించు. నిర్మాకాండం చూసుకుందామండి. వాక్యం నిర్మాకాండము 20వ అధ్యాయము 20వ అధ్యాయం 12వ వచనం చూసుకున్నాం. దేవుడు ఆజ్ఞల్లో కూడా మనకి ఇచ్చాడు, తల్లిదండ్రులని ప్రేమించమని. కుటుంబాన్ని తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు బయట రాగలరా? భూమి మీద చూడగలరా? భూమిని చూడలేం కదా. అందుకే దేవుడు తల్లితో మాట్లాడుతూ తన బాధ్యత నెరవేర్చాడు. తను ఎంతగానో 33 సంవత్సరాలు కష్టాలు అనిపించినా, శిలువ త్యాగం చేసినా సరే, అభికారం చేసినా, నిందలు పొందినా సరే, దేవుడు ఏంటండి తల్లిని తన లేని తదనంతరం తన శిష్యులందరూ పారిపోయారు. తనతో ఉన్న శిష్యులు 12 మంది 11 మందికి ఒకరు యోగా వేసుకెళ్ళి రాత్రి ఎందుకు పారిపోయి ఉరివేసుకున్నాడు. నాణ్యం తీసిన తర్వాత నాణ్యములకి దేవుని అమ్మ తర్వాత కూడా శిష్యులు 11 మంది మాత్రమే. ఒకడు చనిపోయాడు. 11 మందిలో 10 పేతులు బొంగి తెల్లవారుజామున శిష్యుడు కూడా పారిపోయాడు. శిష్యులందరూ పారిపోయారు. తల్లి వెంబడి ఉన్నది అతి ప్రియమైన శిష్యుడు, శ్రేష్ఠుడైన శిష్యుడు యోహాను మాత్రమే. ఆ యోహానుతో బాధ్యత అప్పగించాడు, తల్లిదండ్రుల ప్రేమను చూపించాడు. తదనంతరం ఇంట్లో చేర్చుకున్నాడు. దేవుని మాట వ్యతిరేకించకుండా, దేవుని మాట కొట్టకుండా ఆ బిడ్డ కూడా, ఆ శిష్యుడు కూడా మరి తల్లి గారిని దేవుడిచ్చిన తల్లిని తన ఇంట ప్రవేశించుకొని అధికముగా దేవుడిలో జీవించగలరు. చూసుకుందామండి. నిర్మాకాండము 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ గ్రహించు దేశంలో నీ దీర్ఘాయుష్మంతుడైనట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. హల్లెలూయా. దేవుడే చెప్తున్నాడండి తల్లిదండ్రులు సన్మానించడం. లోకంలో ఆత్మీయ జీవితము, లోక జీవితం మనకు అనుకుంటే ఈక్వల్గా మనం ఉండగలుగుతున్నామా? సమానంగా జీవించగలుగుతున్నామా? ఏ విషయంలోనైనా సరే తల్లిని మనం ఒక స్థాయిలో ఉన్నామంటే తల్లిదండ్రులు ఎదుట గర్వంగా చెప్పుకోవాలండి. కానీ ఈ సమయంలో పిల్లలు ఎలా ఉన్నారంటే తల్లిదండ్రుల్ని చూపించడానికి ఇష్టపడట్లేదు, ఎవరో తెలియదని మాట్లాడుతున్నారంటే. అనాథాశ్రయం తల్లిదండ్రులు చూసుకున్నట్లయితే అనాథాశ్రయంలో ఉండవండి, వృద్ధులు అక్కడ ఉండాలండి. తల్లిని సన్మానించినట్లయితే చూసుకుందామని ఇంకా దేవుని వాక్యం ఇంకా చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 16వ వచనం చదువుకున్నాం. నీ తల్లిని సన్మానించిన దేవుడు మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రుల కోసం మాట్లాడుతున్న 4వ వచనం. ఆయన బాధ్యత ప్రేమ మనకి కూడా వెల్లడిపరుస్తున్నారు. ఇలా చెయ్యాలని నమ్మిన బిడ్డలు, నన్ను ఎరిగిన బిడ్డలు, చూడక నమ్మిన వారి తల్లిలని దేవుడు వాక్యం మాట్లాడుతున్నాయా? తల్లి కోసం మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరు చదువుదాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీ దీర్ఘాయుష్మంతుడై నీకు క్షేమం కలిగినట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున సన్మానించుము. బైబిల్లో చాలాసార్లు రాయబడింది తల్లిదండ్రుల కోసం సన్మానించమని. సన్మానించడం మనం కూర్చోబెట్టడం కాదు, వారు చెప్పినట్టు నడుచుకుంటే చాలు. అదే దేవుని తల్లిదండ్రులు సన్మానించు. ముదిములో నిర్లక్ష్యపరచకూడదు. దేవుడు 2వ మాట ఏం మాట్లాడుతున్నాడు? ముదిములో నిర్లక్ష్యించకూడదు, అంటే ముసలిదారులు వాళ్ళు వదిలేయకూడదు. చూసుకున్న వాక్యం కూడా సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం. సామెతలు 23-22. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నీ తల్లి ముదమయందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. హల్లెలూయా. ఏమన్నాడు దేవుడు? ముదిమిలో నీ తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేయతాడు. వాటిని చిన్నప్పటి నుంచి కనీ పెంచి
ఒక దినమందు తినడానికి తిండి కూడా లేకపోయినా నీ మట్టుగా ఉంచితే వారు నీరు తాగి 3 రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే మా కూలి పని చేసుకునేవారు. ఒక కర్ణాటకలో జరిగిన విషయం మాట్లాడుతున్నామండి. మధ్య తరగతి కుటుంబం అవుతుంది. అయితే తండ్రి లేడు, తల్లి మాత్రమే ఉంది. కూలికి పనికి రైల్వే స్టేషన్ దగ్గర పనిచేసేది ఆవిడ. మొన్న రీసెంట్గానే 3 నెలల క్రితం జరిగింది. న్యూస్లో మీరు చూసే ఉంటారు. 3 నెలల క్రితం ఏం జరిగిందంటే, ఆవిడ తల్లి చిన్నప్పటి నుంచి కూడా చాలా వినయంగా విధేయతగా కూతుర్ని పెంచింది. ఆ బిడ్డ కూడా చాలా బాగా చదువుకొని ఉత్తీర్ణ 10th క్లాస్ స్టేట్ ఫస్ట్ వచ్చింది. తర్వాత ఇంటర్ చదివింది. తర్వాత ఎంబీబీఎస్ చేసింది. ఎంబీబీఎస్లో కూడా బిడ్డ ఎంతగానో బాధపడుతుంది, హాస్టల్లో ఉంటుంది, కష్టపడుతుందని చెప్పి ఆవిడ ఎంతగానో ఎంబీబీఎస్ చదివినప్పుడు కూడా తన రూమ్ తీసుకొని కర్ణాటక రాష్ట్రంలో ఆవిడ ఎంతగానో కష్టపడి మరి ఆవిడని బిడ్డని పోషించి బిడ్డకి ఏ రూపాయి కూడా ఖర్చు లేకుండా గవర్నమెంట్ సీట్ వచ్చినా సరే, స్కాలర్ వచ్చినా తల్లి బిడ్డ ఎంత కష్టపడకూడదని చెప్పి తల్లి కూడా ఆమెతో పాటు వెళ్ళి అక్కడ హోటల్లో పనిచేస్తూ సొంత గ్రామంలో వదిలి విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత పనిచేసినప్పుడు ఆ బిడ్డ ఎంబీబీఎస్లో ఉత్తీర్ణులైంది. ఫలితం వచ్చిన తర్వాత డాక్టర్ కూడా అయింది, గవర్నమెంట్ జాబ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఆ బిడ్డ ఎంతో పేరు ప్రత్యేకతలు చెందింది. ఆ ఎంబీబీఎస్ డాక్టర్ చదివిన తర్వాత పేరు ప్రత్యేకత చాలా పెరిగింది. తర్వాత స్నేహితులు వచ్చారు. అంతవరకు బంధువులు లేదు, స్నేహితులు లేదు, ఎవరు లేరు. నీ చేతిలో డబ్బు వచ్చినప్పుడు వచ్చిన తర్వాత స్నేహితులు పెరిగిపోయారు, బంధువులు పెరిగిపోయారు, కుటుంబస్తులు పెరిగిపోయారు. నీ శత్రువులు కూడా నీ మిత్రుల్లో నీ వెనక నేను నమ్మి తిరుగుతున్నారు. అయినప్పటికీ కూడా ఆ బిడ్డ ఎరగట్లేదు. ఎరగకుండా చాలా మందిని సంపాదించుకుంది, మంచి పేరు తెచ్చుకుంది. పలానా డాక్టర్ అంటే ఎంతో పేరు ప్రత్యేకత కలిగింది. అలాంటప్పుడు ఒకరోజు తల్లి ఫోన్ చేసింది బిడ్డకి. తన గ్రామానికి వెళ్ళిపోయి బిడ్డకి తల్లి ఫోన్ చేసినప్పుడు ఆ తల్లి ఫోన్ చేసిన తర్వాత బిడ్డ 3 సార్లు చేస్తే ఎత్తలేదు. 4వ సారి చేస్తే ఎత్తి, ఎందుకమ్మా నా తలకాయ తింటున్నాను అన్న తర్వాత బిజీగా ఉన్నదేమో అని చెప్పి, అమ్మ నేను 3 నెలలు నీ దగ్గరికి వచ్చి ఉందామనుకుంటున్నాను, ఏమైనా రావచ్చా? బిడ్డను పర్మిషన్ అడుగుతుంది తల్లి. స్వతంత్రంగా రావాల్సిన తల్లి బిడ్డను పర్మిషన్ అడుగుతుంది. వచ్చా రా పర్వాలేదు అని అన్నప్పుడు ఆ తల్లి త్వరగా ఈరోజు నైట్ ఫోన్ చేసింది. రేపు తెల్లవారికల్లా బిడ్డ వద్దకు చేరుకొని హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా బిజీగా ఉన్న సమయంలో తల్లి బిడ్డ దగ్గరికి వచ్చి వెళ్ళి పలకరించినప్పుడు ఎవరు ఉన్నారా లేదా అని చూసి తల్లితో మాట్లాడుతుంది. ఆ బిడ్డ అంత కష్టపడి అంత సంపాదించి ఆ తల్లికి తినడానికి తిండి లేని స్థితిలో కూడా ఆ బిడ్డను పెంచి ఎంబీబీఎస్ డాక్టర్ చేసి గవర్నమెంట్ ఉద్యోగ స్థితిలో ఉండి ఎంతో పేరు ప్రత్యేకతలు చెందడానికి తల్లి కారణమైన తల్లిని ఎందుకు వచ్చేవాడు అడుగుతుంది. ఎవరు ఉన్నారో లేదు చూసి మాట్లాడుతుంది. అప్పుడు మాట్లాడుతుండగా తనతో పనిచేసే స్నేహితులు నర్సులు వాళ్ళు వచ్చినప్పుడు ఎవరు కూడా అడిగారు, ఈవిడ చాలా బిజీగా ఉంది, ఎప్పుడు మీతో చూడలేదు కదండి డాక్టర్ గారు, మీతో చూడలేదు, వీళ్ళు ఎవరండి, కొత్తగా కనిపిస్తారండి, నిన్ననే పెట్టుకున్నాను మా ఇంటి పని మనిషి అని చెప్తున్నాను. ఎంత సిగ్గుమాలి తరమండి. ఒక తల్లిని పని మనిషి చెప్పిందంటే ఎంత సంపాదించినా నీకు ఎంత పేరు ప్రత్యేకతలు ఉన్నా సరే హృదయ కదండి మన జీవితం. దేవుడే చెప్తున్నాడు, దీర్ఘాయుసు మంత్రులు అయినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమని. అలాంటి స్థితి మనకు రాకూడదు. ముందుగానే తల్లిదండ్రులు బిడ్డలకి నేర్పించాలని దేవుడు విషయాన్ని మాట్లాడుతుంది. ఇది నిజంగా జరిగింది 3 నెలల క్రితమే కర్ణాటక రాష్ట్రంలో జరిగిందండి. నమ్మరనుకున్నారు కానీ జరగదనుకున్నారు. కానీ తల్లిదండ్రులు ఎలా చూస్తుందండి? పని మనిషిలా చూసింది. అటువంటి స్థితి మనకు రాకూడదు. మనం మారుతాం, మనల్ని మార్చుతాం, మన పిల్లలు మార్చుతాం. వాక్యంలోకి వెళ్దామని ఇంకా సామెతల గ్రంథము 23:25 తల్లిని తండ్రిని సంతోషపెట్టాలి. చూసుకుందామండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయం, అదే అధ్యాయంలో నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచాలి. హల్లెలూయా. సంతోషపెట్టాలండి. మనం ఆస్తిపాస్తులు అవసరం లేదు, సంపాదించిన డబ్బు తెచ్చి అవసరం లేదు. బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఎలా దూరప్రాంతంలో దగ్గర మనం ఫోన్ చేస్తాం, వాళ్ళు ఎంత ఆనందపడతారు. కానీ మనం ఏమో దేవుని వాక్యం చెప్తుంది, సంతోషపెట్టాలి. నువ్వు అక్కడ బాగా చూసుకొని దేవుని వాక్యమే మాట్లాడుతుంది. మనం చూసుకుందాం. ఇంకా ముందుకెళ్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనం, వాక్యం విని చిత్త ప్రకారం చేసి వారందరూ తల్లులే.
మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు, దేవుని వాక్యం విని ఆ వాక్యాన్ని ప్రచురించేవారు, ఆ వాక్య ప్రకారం నడిచేవారు మనకందరూ కూడా ఆత్మీయ తల్లులు. 12వ అధ్యాయము 48వ వచనం. అందుకైనా తనతో 48 అందుకైనా తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూసి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లి నా సహోదరుడు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరును, నా సహోదరియు, నా తల్లియు తండ్రియు అనేను. దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందండి? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము ఎవరైతే చేస్తారో, నా తమ్ముడు, నా అన్న, నా తల్లి, నా తండ్రి, నా అక్క, నా చెల్లి అంటారు. లోకస్తుల్లో నీకు 10 మంది కుటుంబం ఉండొచ్చండి, 20 మంది కుటుంబం ఉండొచ్చు. పరలోక రాజ్యం వారు నీతో కూడా వస్తారా? రక్షణ జీవితంలో వారు నీతో కూడా నడుస్తారా? ఎవ్వరూ రాదు. ఎక్కడున్నా ఎంతవరకు వస్తారండి? 6 అడుగులు 3 అడుగులు, 6, 3 వరకు మాత్రం వస్తారు. ఆ శ్మశానం వరకు తప్ప వారు నీ వద్దకు రాలేరు. చనిపోయిన తర్వాత, తీర్పు తీర్చబడిన తర్వాత మనము పరలోక రాజ్యంలో దేవుని నమ్మిన మనం తీర్పు దినం వరకు కూడా మధ్యాకాశంలో ఉన్నప్పుడు నీతో పాటు తోడుగా పుట్టిన తమ్ముడు అవ్వచ్చు, అన్న అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, వారిని పక్కన నిలబడినా సరే నీవు ఎవరో కూడా వారికి తెలియదు, వారెవరో కూడా నీకు తెలియదు. ఈ జ్ఞాపకాలు ఎంతవరకు అండి? మనం చనిపోయే వరకు మాత్రమే. మధ్యాకాశం తీర్పు తీర్చబడినప్పుడు నీ తమ్ముడు నరకానికి వెళ్ళిపోయినా, నీ అన్న నరకానికి వెళ్ళిపోయినా వారెవరో కూడా నీకు తెలియదు. శిష్యులందరూ పారిపోయారు, కానీ యోహాను పారిపోలేదు. అందుకు యోహానికి శరీర మరణం లేదు. 100 సంవత్సరాలు బతికాడండి. ఇప్పట్లో ఎవరైనా ఉన్నారా 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు? ఆయనకి శరీర మరణం లేదు, ఆత్మీయంగానే మరణించాడు. ఆయన అనేక మంది సువార్త ప్రకటించాడు. ఆయన అందుకే దేవాదేవుడు ఆయనకి మంచి ప్రత్యక్షత అనుభవించాడు. ఏంటంటే ప్రత్యేకత? అనేక గ్రంథాలు రాయడానికి, ముఖ్యంగా పరలోకమును గూర్చి ఆయనకి పద్మస అనే పర్వతం మీద దేవుడు ఆయనకి చూపించాడు. ఏమండి? ప్రకటన గ్రంథం ఎలా రాయాలని. పద్మస పర్వతం మీద ఎవరు కూడా ప్రవేశించలేదు ఇంతవరకు కూడా. యెహోవా దేవుడు, తర్వాత నరరూపుగా వచ్చిన యేసు ప్రభు వారు, తర్వాత యోహాను మాత్రమే ప్రవేశించగలరు. ఇంకెవరు కూడా దాని మీద అడుగు పెట్టలేకపోయారు. కానీ యోహానికి ఆ ప్రత్యేకత ఇచ్చారు దేవుడు. దేవుడిగా మాట్లాడుతున్నాడు. చూస్తున్నాం 2వ తిమోతి గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాం. ఎలయనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, వింకములాడువారు, అపహారకులు, దూషులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేదు. దేవుడు మనం ఎలా ఉండకూడదని మాట్లాడుతున్నాడండి. ధనాపేక్షలుగా ఉండకూడదు, వెంకములాడువారిగా ఉండకూడదు, అహంకారులుగా ఉండకూడదు, దూషించేవారుగా ఉండకూడదు, ముఖ్యంగా తల్లిదండ్రులకు అవిధేయుల్లో ఉండకూడదు. దేవుడికి మనతో మాట్లాడుతూ ఇచ్చాము. తల్లిదండ్రుల వెళ్ళాలి, మన అవివేకిలో ఉంటున్నామేమో, ఏమో మనకేం తెలుసో. సమస్తము సర్వాంతరము ఎదిగిన దేవుడు కాబట్టి మనతో మాట్లాడుతున్నాడు. ఇచ్చాము. మనం అలా ఉంటున్నామేమో, మన రక్షణ జీవితంలో ఉంటున్నా, రక్షణ జీవితం జీవిస్తున్నా, ఇంకా అలాంటి జీవితం మనలో ఎక్కడో ఒక దగ్గర ఉండిపోయిందేమో. మనతో మాట్లాడుతున్నాడు. ఇచ్చాము దేవుడు. నేను చేయలేదని అనుకోవచ్చు, నేను చేయలేదని అనుకోవచ్చు, కానీ ఎక్కడో ఉంది ఆలోచన ఉంది కాబట్టి దేవుడు మాతో మాట్లాడుతుంది. మనం మారాలని దేవుడు వాటిని మాతో మాట్లాడి చూసుకున్నామని. సామెతల గ్రంథం 20:20 కారు చీకట్లో తల్లిదండ్రులు ప్రేమించకపోతే వెళ్ళిపోతాం, కారు చీకట్లోకి వెళ్ళిపోతాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం. తన తల్లి తండ్రి దూషించువాడు దీపము కారు చీకట్లో ఆరిపోవును. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిని తండ్రిని మనం సన్మానించకపోతే, వారిని ప్రేమించకపోతే, వారి వద్ద మనం విధేయత చూపించకపోతే మనం ఎలా ఉంటుంది? కారు చీకట్లో
దారి పక్కలంటే ఎవరు లేని స్థితిలో అనుకోవడానికి ఏంటంటే మనం ఒక దారిలో పోతున్నాము, ఆ దారిలో ఒక వెహికల్ కూడా నడవదు. అటువంటి స్థితిలో దేవుడు మారిపోతాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, లోకతిగా మాట్లాడాలని. ఎవరు లేని స్థితిలో, ఎవరు లేని ప్రాంతంలో నేను ఒంటరిగా తోసేతను దేవుడు మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రులని విధేయించకపోతే, వాటిని ప్రేమించకపోతే, వారి ఎదురు మనం జాలి చూపించకపోతే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూసుకుందాం ఇంకా. అదే సామెతల గ్రంథంలో ఏమని మాట్లాడుతుందండి? తల్లిదండ్రులకు విధేయం లేని వారిని లోయ కాకులు వచ్చి కన్నుగుడ్లు పొడిచిన దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. తల్లిదండ్రులు మాట వెళ్ళని వారిని కన్నుగుడ్లు, లోయ కాకులు, కాకులకు పేరు కూడా లోయ కాకులని. మనం అలా ఉండకుండా దేవుల్లో నూతన వరములు కలిగి మెలుగుతాం. యేసు ప్రభు వారు తనము శిలువ ధ్యానం జరిగినప్పుడు, శిలువ ధ్యానం జరుగుతుందానికి ఎప్పుడో తెలుసు. ఆయన నరరూపిగా రాకమునిపై దేవుడు అంతా కూడా సమస్తము సిద్ధపాటు చేసి రాకడ కోసం దేవాదేవుణ్ణి నరరూపిగా మన మధ్యన శాంతపూర్ణుడిగా పంపించాడు. కానీ దేవుడు యోహాను సిద్ధపరిచాడు. అలాగే బైబిల్ గ్రంథంలో ఇంకా సిద్ధపాటు కలిగిన ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. మోసే గారు, యోషువాని, అలా చాలా మందిని తన తదనంతరం తనతో పాటు తన చేసిన క్రియలు తప్పుకోకుండా నడవాలని, ఆ ప్రకారమే జీవించాలని, వారి ప్రకారమే నడిపించాలని చాలా మంది ప్రవక్తలు ఒకరి తర్వాత ఒకరికి సిద్ధపాటు ట్రైనింగ్ ఇచ్చి చాలా మంది ఉన్నారు. అలాగే యేసు ప్రభు వారు యోహానికి కూడా ఇచ్చారు. యోహానికి తన సిద్ధపాటు కలిగించడమే కాకుండా ఒక కుటుంబాన్ని కూడా, తన కుటుంబాన్ని విడిచి వచ్చాడు కాబట్టి కుటుంబాన్ని ఏర్పరచాడు. చూసుకుందామండి. యోహాను సువార్త 10:18. నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారం కలదు. దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతున్నాను. హల్లెలూయా. దేవుడు ఏం మాట్లాడుతున్నాడండి? ప్రాణము ఎవరి కోసం పెట్టాడండి? మన కోసం పెట్టాడు, తనకి ఇష్టమై. అందుకే శ్లోకాల్లో ఉంటుంది, సర్వపాప పరిహారార్థం రక్షణ ప్రోక్షణ ఆవశ్యకం. హిందూ సంప్రదాయం, హిందూ క్యాలెండర్లోనే ఉంటారు. ఈరోజు డేట్ హిందూ క్యాలెండర్లో ఒకసారి చూడండి, ఈ శ్లోకం ఖచ్చితంగా ఉంటుంది. సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణ ఆవశ్యకం. అంటే పరిశుద్ధ రక్తం ప్రోక్షిస్తే హిందువులు దహన బలు ఎందుకు అర్పిస్తారంటే, అమ్మవారి పండుగ చేసి దహన బలు అర్పిస్తారు కదా. దాని దేనికోసం? వాళ్ళ పాపాలు ఎంతవరకు చేసింది ఆ రక్తంతో కడిగిపోవాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మనతో? నేను మీకోసం ప్రాణం నాకిష్టమై నేను పెట్టాను. నేను మీరు అడుగుతున్నారని పెట్టలేదు, మీరు నా ఎదురు పాపం ఎంచుకున్నారని కూడా పెట్టలేదు. నాకు ఇష్టమయ్యి నా ప్రాణం నేనే తీసుకుంటున్నా అని దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. ఈ క్షణము నాకు అధికారం కూడా కలదు. నా ప్రాణం తీసి, నీ ప్రాణం నీకు తీసుకోవడానికి అధికారం ఉందా? నరకానికి వెళ్ళిపోతామంటే మన ప్రాణం మనం బలవంతంగా తీసుకుని నరకానికి వెళ్ళిపోతాం. చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు, వాళ్ళు పనులకు రచించారు. వాళ్ళు రక్షణ పొందినా సరే, జీవగ్రంథంలో పేర్లు లెక్కించబడినా సరే వారు పనులకు రచించారు. దేవుడు నీకు ఎంతవరకు ఆయుష్ ఇచ్చి ఉన్నాడో అంతవరకు కూడా నీవు జీవించవలసిందే. దేవుడు నీకు మాట్లాడుతున్న మాటలు ప్రతి జన్మలో నువ్వు ఆరాధనలో గురించి వింటున్న మాటలు ఇవన్నీ మనం పెడకుండా ఉండట్లేదు. దేవుడు చిరకాలము నేను వర్ధిల్లు వాడిగా నేను చేయలేని వాక్యం మాట్లాడుతుంది. నీటి కాలువ ఎవరైనా నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వల్ల చేస్తున్నాను. ఎక్కడో రాత్రి నెల మీద పడిన విత్తనాల వల్ల కాకుండా నీటి వాడు కాలవడ్డు నాటి మొక్కలు ఎలా ఉంటాయి, రాత్రి నెల మీద నాటి మొక్కలు ఎలా ఉంటాయి. మనం నీటి కాలువ ఎవరు నాటబడిన మొక్క వల్లే నేను చేస్తాను. ఆకు వాడక తన కాలమందు తన ఫలమిచ్చి చెట్టు వల్ల నేను చేస్తాను. నీ కాలమందు ఫలిస్తావు. కష్టాలు ఉన్నాయి కదా, బాధలు ఉన్నాయి కదా, దేవుడు విడిచిపెడతావు. అప్పులు ఉన్నాయి కదా, నా అప్పులు తీరట్లేదు, దేవుడు నమ్ముతున్నాను, దేవుడిలో జీవిస్తున్నాను, దేవుడి కోసం బ్రతుకుతున్నాను, కానీ అప్పులు తీరట్లేదు. నా అనారోగ్య సమస్య ఎప్పుడు కూడా ఉండిపోతుంది, నేను దేవుడిని వదిలేస్తాను అని నువ్వేమంటున్నాడండి? ఒక క్షణము ఆలోచించు. నీవు ఆలోచించి వెనకడుగు వేయక ముందుకు సాగమన్నాడు. వెనకడుగు వేసి ఉప్పు స్తంభం లోతు బాగా ఉప్పు స్తంభము కాక ముందుకు నడుచు సారా వల్ల జీవించు. సారా వంటి స్వభావం నీకుందా? ఎవరితో మాట్లాడుతున్నారు కానీ మనం విని పెట్టేస్తాం అంతే. మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడాలి మనం దేవుడితో పాటు.
ఏకంగా ఉన్నప్పుడు చాలా మాట్లాడాలనుకుంటాం. కానీ దేవుడు ఏమన్నాడు? నిన్ను చేయి పట్టి నడిపించేవాడు నేనే, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఎడతెగక మనం ప్రార్థన చేయాలి. ఏ సమయంలో కార్యం జరుగుతాయి? నువ్వు ఖాళీగా ఇంటి దగ్గర ఉండిపోయావా? ప్రార్థన చేయి. ఎవరితో మాట్లాడాలనుకుంటుందా? ప్రార్థన చేయి. దేవుడు నిత్యము నిరంతరము ఇది చూచువాడిని చూసి నేను నడిపిస్తున్న వాడిని దేవుడు వాక్యం మాత్రం మాట్లాడు. చూస్తున్నాం ఇంకా కొలసి రాసిన పత్రిక 1:14. నా కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. హల్లెలూయా. దేవుడు యెహోవా దేవుడు ఏం మాట్లాడుతుంది? నా కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలిగి ఉన్నది. ఎవరిదో ఉన్నది? హిందువుల దేవుడు చాలా మంది మనం నమ్మినందుకు వచ్చి ఉన్నాం. వారి దగ్గర పాప క్షమాపణ ఉందా? వారు మాట్లాడతారా? చెవుల నుండి వచ్చి నువ్వు పెట్టిన మొర వింటారా? నువ్వేదో కోచాడాలనుకుంటావు, వింటారా? మాకేమన్నాడు? మేము పడుకున్న వేళను కూర్చున్న వేళను ఏ స్థితిలో ఉన్నా సరే ప్రార్థించు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. అవి మాట్లాడలేవు, కానీ కన్నుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి మాట్లాడు. నేనైతే నిన్ను విలువను ఎడబాయి, నిన్ను కాపాడుకోడు కుడుకోడు నిద్రపోడు. నువ్వు ఏ క్షణమైనా నువ్వు పడక గదిలో పడక మీద పడుకున్నా సరే నా ప్రార్థించు, నేను మొర వింటాను, నాతో మాట్లాడు. అందుకే దేవుడు మాట్లాడు, నిత్యం నన్ను ప్రార్థించేవాడిగా ప్రార్థన పరంగా మిమ్మల్ని చేయను. చూసుకుందాం. దేవుని ఏంది పాపం ఆయన విమోచన చేస్తే మన పాపం మనకు క్షమిస్తున్నట్లు. మనం ఒప్పుకున్నా సరే దేవుడు పాపాలు క్షమించట్లేదు అంటే మనం చేసుకున్న తప్పు ఒకసారి ఒప్పుకున్నది తిరిగి మళ్ళీ మనం చేయకూడదని. సిలువను కూర్చిన వార్త నశించుకున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడి ఉన్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. సిలువను కూర్చిన వార్త ఈరోజు మనం ఆరాధనకు వచ్చామా? చాలా మంది ఏమనుకుంటారు? ఏంటి గోళ, ఏంటి గోళ. కానీ మనకేంటంటే వారికి వెళ్తామే. సిలువను కూర్చిన వార్త ఏదైనా వారికి వెళ్తామే. కానీ మనకి దేవుని ఎరిగిన మనకి రక్షింపబడిన మనకి అది మనకు శక్తి అండి. ఈరోజు మన పాపంలో దేవుని ఎరిగి ఒప్పుకుండా క్షమించబడుతుంది. వాళ్ళు క్షమించబడుతున్నాయి, క్షమించబడవు. మొన్న ఒక పాస్టర్ గారు జరిగింది. పాస్టర్ గారికి హిందువులకి పంతులు గారికి చిన్న సంభాషణ జరిగింది. నేను వాట్సాప్ వీడియో వచ్చినట్టు చూశాను. అదేంటంటే పాస్టర్ గారిని ఇంటికి ఇద్దరు స్నేహితులు ఇంటికి ఫంక్షన్కి పిలిచారు. వాళ్ళు పండగ చేసుకొని ఫంక్షన్ పిలిచారు. మొక్కిన కోడిని కూరగా తయారు చేసి ఆయన పెట్టినప్పుడు ఆయన తినని సంకోచించి మాట్లాడినప్పుడు ఎందుకు తినాలని అడిగారు. అప్పుడు పాస్టర్ గారు చెప్పిన సమాధానం ఏంటంటేనండి, మీ దాంట్లో మాలలు వేసిన వారు ఉన్నారు కదా, వాళ్ళు తీసుకెళ్ళి పెట్టు, వాళ్ళు తింటారేమో చూద్దామా. వాళ్ళు తింటారా? తింటారు. ఎందుకు తింటారని అడిగినప్పుడు వాళ్ళు చాలా నిష్ఠతో ఉన్నారు కదా, వాళ్ళు దీక్ష చేస్తున్నారు, మనం కూడా దీక్ష చేస్తున్నాం కదండి. నిత్యము దేవుడు మనం ఎప్పుడైతే రక్షణ తీసుకున్నామో దేవుడితో వాగ్దానం చేసినట్లే, తండ్రి నేను ఎదురు రక్షణ తీసుకొని నీతో బలపడిగా ఉంటాను ప్రభా, నేను దీక్ష తీసుకుంటున్నాను ప్రభా, నీతో నేను ధ్యానించేవాడుగా నీతోనే ఉంటాను ప్రభా అని మనం కూడా తీసుకున్నట్టే కదా, మనం కూడా దీక్షలో ఉన్నట్టే కదా. వారు తినలేనప్పుడు వారికి పెడితే పాపమండి అని అన్నాడంట ఆయన. వారికి పెడితే పాపం అన్నప్పుడు మనం తింటే పాపమే కదా. వారు తింటే పాపం, మనం తింటే డబుల్ పాపం అండి. అందుకే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ప్రసాదాలు మనం తినకూడదు, ప్రసాదాలకి మనం పోకూడదు అని దేవుడు ఆ రోజు. ఎందుకో నేను వాట్సాప్ చూసినప్పుడు ఆ వీడియో చాలా ఫస్ట్ నవ్వనిపించింది. తర్వాత పాస్టర్ గారు మాట్లాడిన తర్వాత ఆ పంతులు గారు కూడా మారి దేవుని ప్రవక్తగా మారారు. ఆయనే సుబ్రహ్మణ్యం అని చెప్పి వైజాగ్లో ఆయన ఇప్పుడు వివాహక అధికారి అంటే రిజిస్టర్ సంతకం కావాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని ఆయన సంతకం రావాలన్నమాట. ఆయన దేవుడు ఎంతగానో రక్షించారు. ఒకప్పుడు మన దేవుడిని ఆయన వెటకారించి మాట్లాడేవారు. అందుకే దేవుడు అంటున్నాడు, నమ్మలేని వారికి ఇది వెరితనం కానీ సిలువను కూర్చిన వార్త, నమ్మిన వారికి దేవుడి మీద రక్షించిన వారికి రక్షింపబడిన వారికి దేవుని శక్తి. అది దేవుడు మాట్లాడుతుంది. యేసు ప్రభు వారు శ్రేష్టమైన ప్రేమ, తన శ్రేష్టమైన శక్తి, శ్రేష్టమైన బాధ్యత యోహాన్ గారికి ఎలాగైతే అప్పగించాడో మనకును కూడా ఈ క్షణం అప్పగిస్తున్నాను. ఓ బిడ్డ, నేను రక్షించబడ్డాను కదా,
నేను రక్షించుకున్నాను కదా, నీవు నన్ను ఎందుకు విడిచిపెట్టి వెళ్తున్నావే? నన్ను ఎందుకు విడిచిపెట్టి ఉంటున్నావు? నన్ను ఎందుకు వెనక్కి తోస్తున్నావు? నీ దశం భాగిస్తున్నావా? దేవుడు నీకు సమయ దశం భాగిస్తున్నావా అని దేవుడు నీతో నాతో మాట్లాడు. ఆదరణకర్తగా, ఐశ్వర్యకర్తగా నేను చేస్తున్నాను. యోహాను వంటి స్వభావం, మరితల్లి వంటి స్వభావం నీవు నేను పొందినట్లయితే దేవుడు నేను నన్ను ఇంకా దీర్ఘాయుష్మంతులుగా చేస్తున్న వాక్యము మనతో మాట్లాడుతుంది. ఇచ్చిన వాక్యము దేవుడు మనకి కింద ఫలింపు చేయగలరు. ఆమేన్.